వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బండికి కవిత మద్దతు వెనుక అసలు వ్యూహం ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. లేటెస్ట్ గా బండి భగీరథ అంశం ఏ స్థాయిలో టార్గెట్ అవుతుందో కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఆయన తండ్రి బండి సంజయ్, ఆయన అటు తెలంగాణ బీజేపీ శాఖ కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేస్తా ఉన్నారు. ఎంపీగా కూడా పనిచేసిన హిస్టరీ ఉంది. ప్రెసెంట్ కూడా ఎంపీగా ఉన్నారు. అలాంటి బండి సంజయ్ అంటే ఆయనకు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్. బండి సంజయ్ బీజేపీకి ఇంతమంది అధ్యక్షులుగా పనిచేసి ఉంటారు, కానీ ఇంత అగ్రెసివ్ యాటిట్యూడ్ ఎవరికి లేదు. కొంత ఆల నరేంద్ర లాంటి వాళ్ళతో కంపేర్ చేస్తారు కానీ, బట్ బండి సంజయ్ది ఒక డిఫరెంట్ స్టైల్. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోని రాజకీయాల్లోకి వచ్చాం. చాలా తక్కువ సమయంలోనే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు స్థాయికి ఎదగడం అది మామూలు విషయం కాదు. సో అటు అందుకనే బండి సంజయ్ అంటే అటు ఆర్ఎస్ఎస్ పెద్దల దగ్గర నుంచి అమిత్ షా అండ్ మోడీ దాకా కూడా అదే స్థాయిలో ఆయన మీద ఫోకస్ ఉండింది. అదే స్థాయిలో ఒక పాజిటివ్ వైబ్ ఉండింది. అందుకే మనం బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీకి రాష్ట్ర విభజన తర్వాత లేని ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. ఆయన తన పాదయాత్రతో బీజేపీని లైమ్ లైట్ లో పెడతాం కానీ, నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలబడడం కానీ, ఒక దశలో బండి సంజయ్ పాదయాత్ర చేసే క్రమంలో బీఆర్ఎస్ తో డి అంటే డి అన్నారు ఆయన. అసలు కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిందే బండి సంజయ్ పోరాటంలో ప్లాన్ లో భాగంగానే. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీ ఖాతాలో పడ్డ విజయాలు, దుబ్బాక ఉప ఎన్నిక రూపంలో రఘునందన్ విజయం కానీ, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 48 సీట్స్ కొడతాం కానీ, ఒక హుజూరాబాద్ లో ఈటెల రాజేంద్ర పోటీ చేసింది బీజేపీ అభ్యర్థిగానే. వ్యవస్థలన్నింటినీ కేసీఆర్ మోహరించినా అది కూడా బీజేపీ ఖాతాలో పట్టం కానీ ఇన్ని చూసాం మనం. సో కరెక్ట్ గా ఏదైతే ఆల్మోస్ట్ ఇక బీఆర్ఎస్ ని బండి సంజయ్ కొట్టగలడు, బీజేపీని ఆల్మోస్ట్ అధికారంలోకి తీసుకురాగలడు అనుకుంటున్న సమయంలో బండి సంజయ్ ని చాలా చాకచక్యంగా పక్కన పెట్టించే ప్రయత్నం చేశారు కొంతమంది బీజేపీ నేతలు. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా పెట్టి బండి సంజయ్ని పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ బీజేపీ మీద ఉంది. బీజేపీ ఈ రోజున ఎంత రిగ్రెట్ అవుతున్నా బండి సంజయ్ని తీసుకొచ్చి మళ్ళీ అధ్యక్షుడిగా పెడితే తప్ప బీజేపీకి ఆ పునర్వైభవం రాదనే చర్చ కూడా ఉంది. ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ ఎంతమందితో ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి ఈరోజు బండి సంజయ్ మీద మళ్ళీ బీజేపీ ఫోకస్ పెట్టబోతోంది. తమిళనాడు ఎన్నికల్లో ఎలాగైతే అన్నామలైని పక్కన పెట్టి అక్కడ దెబ్బైపోయామో, సేమ్ యాజ్ బండి సంజయ్ విషయంలో కూడా తప్పు చేశామని బీజేపీ పెద్దలు రిగ్రెట్ అవుతా ఉన్నారు. మళ్ళీ ఆయన అధ్యక్షుడు అవుతారు పార్టీకి అనే చర్చ గత ఆల్మోస్ట్ తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత చాలా సీరియస్ గా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో, ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ లో ఈ రోజున బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో ఇరుక్కోవడం అనేది మాత్రం ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిన అంశమే. నిజంగా ఇప్పటికి సంబంధించి మైనర్ బాలిక అనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మైనర్ బాలిక కాదు అని కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి, రిత్తిరాజు ఎవరైతే ఉన్నారో కూకట్పల్లి డీసీపీ, ఆవిడ దానికి పూర్తిగా హెడ్గా ఉన్నారు. ఆమె లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా బండి భగీరథ అదుపులోకి తీసుకోలేకపోవడం పోలీసులు, ఆ అంశం మీద విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆయన పోలీసులు కూడా సమాచారం పంపారు. కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం కూడా చేశారు ఈ అంశం మీద. అయితే దీన్ని అడ్డం పెట్టుకుని బండి సంజయ్ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి ఈ రోజు బీఆర్ఎస్ అండ్ సోషల్ మీడియా టీం బండి సంజయ్ ని చాలా రకాలుగా రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తా ఉంది. అనేక రకాలుగా ఆయన టార్గెట్ చేస్తా ఉంది. ఇక్కడ ఒకటి నేను అడగాలనుకుంటా ఉన్నా, గతంలో ఎవరో కొంతమంది హిమాంశుని, కేటీఆర్ కొడుకు హిమాంశుని ఆహార్యాన్ని వాళ్ళు కమెంట్ చేస్తే కేటీఆర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు మీడియా ముందుకు వచ్చి. ఇలా కూడా చేస్తారా, నా కొడుకు రాజకీయాలతో ఏం సంబంధం, ఎందుకు అతను తీసుకొస్తా ఉన్నారు అని చెప్పేసి. ఆ రోజు తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు దానికి రిగ్రెట్ అయ్యి సారీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఏం చేస్తుంది బీఆర్ఎస్? బండి సంజయ్ కొడుకు చేసిన దానికి ఏం సంబంధం అనుకోవచ్చు కానీ, బట్ బండి సంజయ్ కొడుకే కాబట్టి సంబంధమే ఉంటుంది. కొడుకును సరైన దారిలో పెట్టకపోవడం తను తప్పే, అది దాన్ని ఆయన అంగీకరించాడు కూడా చాలా హుందాగా. అయినా సరే ఈరోజు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్కి దీన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ చాలా హుందాగా స్పందించారు దీని మీద. తప్పు ఎవరు చేసినా తప్పే, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అన్నారు ఆయన. అండ్ రెండోది ఇంకొకటి ఏమన్నారంటే, నేను కార్యకర్తల మీద ఫోకస్ పెట్టి, పార్టీ మీద ఫోకస్ పెట్టి నా ఫ్యామిలీని పట్టించుకోలేదన్నా, అందుకే ఈరోజు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. బట్ దీంట్లో మమ్మల్ని ఇరికించారు అని తెలిస్తే ఎవరిని వదిలిపెట్టినట్టు కూడా మాట్లాడారు. కానీ చాలా దారుణంగా గతంలో అతను ఏదో 2-3 ఇన్సిడెంట్స్ జరిగితే వాటిని కూడా తీసుకొచ్చి ఈరోజు హడావిడి చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఏ తండ్రికి రాకూడని కష్టం ఇది, ఏ తల్లిదండ్రులకి. పిల్లలు ఆ స్థాయిలో పక్కదారి పడతా ఉంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత కన్ను మీను కానకుండా అలా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఉండింది పేరెంట్స్ మీదే. ఈరోజు బండి సంజయ్ అయినా ఎగ్జామ్షన్ కాదు, కేటీఆర్ అయినా ఎగ్జామ్షన్ కాదు. సో అలాంటిది ఈరోజు తన కొడుకు చేసిన ఆ తప్పు కారణంగా బండి సంజయ్ కూడా అడ్డంగా ఇరుక్కున్న పరిస్థితి, ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఇప్పటికే మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు కూడా దీనికి సంబంధించి ఆరాధీశారని చర్చ ఉంది. ఎందుకంటే నేషనల్ మీడియాలో, అటు నేషనల్ పేపర్స్లో కూడా ఇది హైలైట్ అవుతా ఉంది బండి సంజయ్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ క్లారిటీ రావాల్సి ఉంది. అతని మీద ఆల్రెడీ పోక్సో కేసు నమోదైన తర్వాత ఇంకా కేసు ఎందుకు నమోదు చేయలేదని ఇంకో చర్చ జరుగుతోంది. కేసు నమోదైంది, వాళ్ళు 0 FIR కట్టారు, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీన్ని కొంతమంది ఏదైతే కోడి బ్రెయిన్ అంటాం కదా, అలాంటి జర్నలిస్టులు ఏం చేస్తూ ఉన్నారంటే, కొంతమంది దీన్ని తీసుకెళ్లి రేవంత్ రెడ్డికి అంటగడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నారు మొన్న మోడీ మీటింగ్లో,
బండి సంజయ్ పక్కనే ఉన్నప్పుడు నా మిత్రుడు బండి సంజయ్ అని సంబోధించడం జరిగింది. దాన్ని తప్పుపడతా ఉన్నారు. పక్కనే కూర్చొని అతను మిత్రుడు అంటే ఏంటి, అసలు కొడుకు దానికి దీనికి అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుని రాష్ట్ర రాజకీయాల మీద దానికి ఏం సంబంధం ఉండింది, అది తప్పుపడతా ఉన్నారు. మిత్రుడాన్ని వెనకేసుకొస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నా వైపుకి రండి మీకు కావాల్సింది నేను చేస్తానని మోడీ అంటే దాన్ని కూడా తప్పుపడతా ఉన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి. మోడీ అన్నదాన్ని అసలు అలా ఎందుకు చూడాలి, రేవంత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకున్నట్ట మోడీ అలా ఆహ్వానిస్తే. ఇంకా రేవంత్ రెడ్డి బాగా వర్త్ఫుల్గా ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడని ఆయన పొగినట్టు కాదా అది. నా వైపుకి రండి అని పిలుస్తున్నారంటే అంటే పార్టీలోకి రమ్మనా, నా నుంచి హెల్ప్ తీసుకోండి. రేవంత్ అదే చెప్తున్నాడు కదా, రాజకీయాల్లాగా చూడండి, మా పెద్దన్న లాంటి వాడు మోడీ, మా రాష్ట్రానికి కూడా మీరు హెల్ప్ చేయండి అని మాట్లాడారు ఆయన. అంతేకాదు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎలా అయితే హెల్ప్ చేశారో అలాగే మహారాష్ట్రాన్ని కూడా మీరు ఇతోధికంగా సాయపడండి అని చెప్తా ఉన్నారు ఆయన. దీన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ బండి సంజయ్ కొడుకును కాపాడుతోంది రేవంత్ రెడ్డి అని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి కాపాడితే రేవంత్ రెడ్డి సిట్ ఎందుకు వేస్తారు? బండి సంజయ్ నిజంగా నా కొడుకుని మీరు శిక్షించొద్దు అనేవాడైతే ఓపెన్ గా బహిరంగంగా స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు? సో మొత్తానికైతే దీన్ని మసిపూసి మారేడుగా చేసి వాళ్ళ కొడుకుని వాళ్ళ ఫ్యామిలీని కూడా బయటికి ఇప్పుడు బాధితురాల పేరును కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను కానీ ఫొటోస్ని కానీ మీడియాలో పెడతాం ఎంత తప్పో, అదేవిధంగా బండి సంజయ్కి సంబంధించి ఆయన రాజకీయాలకు వాళ్ళ కొడుకుని ఆపాదించడం, వాళ్ళ కొడుకు చేసిన తప్పును వాళ్ళ పేరెంట్స్కి ఆపాదించడం కూడా తప్పే మరి. సో అందుకే కొంతైనా సరే దీని మీద సంయమనం పాటిస్తే బెటర్. కనీసం ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకోవడానికన్నా ఈ జర్నలిస్టులు టైం ఇస్తే బెటర్. అయితే ఇక్కడ ఒక మెచ్యూరిటీ ఉన్న అంశం ఈరోజు తెర మీదకి వచ్చింది. కొత్తగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడారు. దీని మీద చాలా హుందాగా మాట్లాడారు ఆవిడ. అతను తప్పు చేసుండకపోయినా అతన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేయొద్దు, అతను చేసిన తప్పుని బండి సంజయ్ ఖండించే ప్రయత్నం చేయొద్దు, మీరు ఎక్కడా కూడా చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దు, అది ఇండివిజువల్గా చూడండి ఇది ఇండివిజువల్గా చూడండి అని చెప్పి చాలా హుందాగా మాట్లాడారు ఆవిడ. ఇంతమంది నేతలు ఉన్నారు తెలంగాణలో, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఒక్కరైనా సరే ఇంత హుందాగా మాట్లాడుంటారు. ఈరోజు కవితను ఆ విషయంలో నేను వెల్కమ్ చేస్తా ఉన్నా. ఎందుకు మీరు చూశారు, కవిత లిక్కర్ స్కామ్లో ఎరుకుంటే మనం అందరం తిట్టాం, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు లిక్కర్ స్కామ్కి ఎందుకు అంతకన్నా ఒక డిజిగ్నేషన్ ఉండాలా మీకు అని కూడా తిట్టాం. లిక్కర్ స్కామ్లో ఆ సౌత్ కింగ్ పిన్గా ఎట్లా అరెస్ట్ అవుతారు మీరు అని చెప్పి విమర్శలు చేశాం. తెలంగాణ ఎప్పుడైతే ఆమె పిడికిలు బిగించిందో అరెస్ట్ అయ్యేటప్పుడు నీ సమస్య తెలంగాణ ప్రజల సమస్య ఎందుకు కావాలని కూడా క్వశ్చన్ చేశాం. ఈరోజు ఆవిడ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సరే తన తండ్రితో విభేదాలు వచ్చిన కారణంగా పార్టీతో డిఫర్ అయింది ఆమె. ఎలాగో ఆ పార్టీలో ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, పదవులు కూడా రావు కేటీఆర్ ఉన్నన్ని రోజులు. అందుకే ఆవిడ ఒక పొలిటికల్ డిఫరెంట్ లైన్ తీసుకోవాలనుకుని ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసింది. ఆ మీద ఏదైనా విమర్శించాలనుకుంటే రాజకీయంగా మాత్రమే కేటీఆర్ కానీ కేసీఆర్ అండ్ బ్యాచ్ కానీ విమర్శించాలి. కానీ లైక్ జగన్మోహన్ రెడ్డి తరహాలో ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి ఆవిడ పిల్లల దాకా ప్రతి ఒక్కటి టార్గెట్ చేశారు ఆవిడ. ఎప్పటికైనా ఆవిడ కేటీఆర్ ఇద్దరు కూడా బ్లడ్ రిలేషనే. కానీ అంత దారుణంగా ఆవిడని హ్యూమిలేట్ చేస్తూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే, సోషల్ మీడియా వేదికగా అంత దారుణంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉంటే ఒక కేసీఆర్ కానీ ఒక కేటీఆర్ కానీ ఒక హరీష్ రావు కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఖండించలేదు, దాన్ని ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అది ఎంత హ్యూమిలేషన్ ఉంటుంది ఒక అమ్మాయికి, ఒక క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ ఉంటే ఎంత హ్యూమిలేటింగ్గా ఉంటుందో అది. షర్మిలాని కూడా ఈవెన్ అంతే టార్గెట్ చేశారు. ఈవెన్ జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్సే సేమ్ కేటీఆర్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ లాగా. సో ఆమె అవన్నీ అనుభవించింది కాబట్టి, అవన్నీ చూసింది కాబట్టి, సో ఈరోజు అందుకే మాట్లాడుతోంది చిన్నపిల్లల్ని మీరు రాజకీయాల్లోకి లావద్దు, రాజకీయాలని దాన్ని డిఫరెంట్గా చూడండి, తప్పు ఉంటే శిక్ష పడాల్సిందే అని చెప్పి కూడా ఆవిడ చెప్తా ఉంది. సో అందుకే ఈరోజు ఆవిడ నిజంగా వెల్కమ్ చేయాల్సిన అంశం. ఆ స్థాయిలో అన్ని పార్టీలను చూస్తే బండి సంజయ్కి మద్దతుగా నిలబడింది ఎవరు అంటే ఏదో విధంగా కవితనే. ఈరోజు బండి సంజయ్కి బీజేపీకి, బండి సంజయ్కి చంద్రబాబు నాయుడుకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి టీడీపీ క్యాడర్ కూడా, ఈవెన్ తెలంగాణ టీడీపీ క్యాడర్ కూడా బండి సంజయ్ విషయంలో ఆయనకు మద్దతుగా నిలబడిన పరిస్థితి. అందుకే కవిత కూడా మద్దతు ఇచ్చారనేది ఇంకొక యాంగిల్. కానీ ఐ డోంట్ థింక్ సో. చాలా హుందాగా కవిత ఈరోజు బండి సంజయ్ అంశంలో మాట్లాడారు. మొత్తానికైతే బండి భగీరథ్ తప్పు చేస్తే మాత్రం ఈరోజు అతను వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది ఒక మెసేజ్ అయితే రేవంత్ రెడ్డి వైపు నుంచి రావాల్సిన అవసరం అయితే ఉంది.